స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ని తెలుసుకుందాం. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసేందుకు సర్వత్రా ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ అన్ని సిద్ధం చేసింది. ఒకవేళ అన్ని సమకూరితే ఈ నెల 29న షెడ్యూల్ విడుదల చేయడం కోసం ఎలక్షన్ కమిషన్ రెడీగా ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ లేఖ రాసింది. అన్ని అనుకూలిస్తే ఈ నెల 29న షెడ్యూల్ రిలీజ్ చేస్తామని పేర్కొంది. దీనికి సంబంధించిన అవసరమైనటువంటి ఎలక్షన్ ప్లాన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఎలక్షన్కి సంబంధించిన ప్లానింగ్ మొత్తం ఇవ్వాలని ఈసీ కోరింది. ఈ నెల వ్యవధిలోనే ఎన్నికలు ముగించాలని ఇప్పటికే కోర్టు ఆర్డర్ కూడా ఉన్నది. ఈ నేపథ్యంలోనే బీసీ రిజర్వేషన్పై ప్రత్యేక జీవో ఇవ్వనున్నట్లు సమాచారం కూడా నడుస్తూ ఉంది. మరి ఆ రిజర్వేషన్లకు సంబంధించిన జీవోను కూడా తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి జీవోను రిలీజ్ చేసేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి కనుక వీటికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఈ నెల 29న షెడ్యూల్ను విడుదల చేసేందుకు ఈసీ సర్వత్రా ఏర్పాట్లను చేయడం జరిగింది. దాంతోపాటుగా అన్ని కలెక్టర్ ఆఫీసులకు ఇన్స్ట్రక్షన్ పంపడం జరిగింది. అన్ని కలెక్టర్ ఆఫీసులలో ఈ యొక్క ఎలక్షన్ ఏ విధంగా నిర్వహించాలి, దానికి సంబంధించినటువంటి చేర్పులు మార్పులు అండ్ దాంతోపాటుగా ఈవీఎం మిషన్స్కి సంబంధించి గతంలో అభ్యర్థులకు సంబంధించినటువంటి సింబల్స్ మాత్రమే ఉండేది. ఇప్పటి నుంచి కలర్ ఫోటోలను కూడా పెట్టేందుకు అనుమతులు కూడా వస్తున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో మొదటగా సర్పంచ్కి సంబంధించినటువంటి ఎన్నికలు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి న్యాయ నిపుణులతో చర్చించినటువంటి నివేదికలు కూడా అందుతున్నాయి. అండ్ దాంతోపాటుగా ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీలకు ఎన్ని స్థానాలు ఉండేటువంటి అవకాశాలని 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియలో ఏ విధంగా చేయబోతున్నారు అని అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు సంబంధించి 13 జెడ్పీ చైర్పర్సన్స్కి సంబంధించి 13 ఉండబోతూ ఉన్నాయి బీసీలకు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి 237 ఎంపీపీలు మండల ప్రజా పరిషత్లకు సంబంధించి ఎంపీపీలు. అదేవిధంగా జెడ్పీటీసీలు మనకు చూసుకున్నట్లయితే జెడ్పీటీసీలలో దాదాపు జెడ్పీటీసీలు అండ్ అదేవిధంగా ఎంపీటీసీలు ఎంపీపీలు ఇవి జెడ్పీటీసీలు ఎంపీపీలు ఇట్లుంటాయి. అండ్ అదేవిధంగా ఎంపీటీసీలు 2000 ఎంపీటీసీలు వచ్చేసి 2421 ఎంపీటీసీలు ఉంటాయి. దాంతోపాటు సర్పంచ్లకు సంబంధించి 5359 ఇది ఈసారి షెడ్యూల్లో ఉండబోతున్నది. బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియను చేసుకున్నట్లయితే 42% రిజర్వేషన్లలో 13 జెడ్పీలు ఉంటాయి. అదేవిధంగా ఎంపీపీలు వచ్చేసి 237 ఎంపీపీలు ఉంటాయి. దాంతోపాటుగా ఎంపీటీసీలు వచ్చేసి 200 ఎంపీటీసీలు అండ్ అదేవిధంగా జెడ్పీటీసీలు ఇక్కడ ఎంపీపీలు అండ్ జెడ్పీటీసీలు ఎంపీపీలు అండ్ జెడ్పీటీసీలకు సంబంధించి 237 ఇవి ఉండబోతున్నాయి. అండ్ అదేవిధంగా ఎంపీటీసీలకు సంబంధించి 2421 అండ్ సర్పంచ్లకు సంబంధించి 5359 మంది సర్పంచ్లు ఉండబోతా ఉన్నారు. ఈ విధంగా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియను చేయబోతా ఉన్నారు. అయితే గతంలోనూ ఇది 2019లో కూడా ఇదే యాంగిల్ వచ్చింది. కాకపోతే అప్పుడు ఏంటి అంటే మనకు జీపీలలో 3000 అంటే జిల్లా గ్రామ పంచాయతీలలో 2345 మంది సర్పంచ్లు ఉండేది. 90 జెడ్పీటీసీ, 95 ఎంపీపీ, అదేవిధంగా 1011 ఎంపీటీసీ, 6 జెడ్పీ. ఇది 2019లో ఉన్నది. అప్పుడు కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి దాంట్లో ఈ యాంగిల్లో ఉండేది. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో
సర్వ ఏర్పాట్లను సిద్ధం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకోసం ప్రత్యేక ప్రణాళికను తీసుకురావడం జరిగింది. అండ్ దాంతోపాటుగా నూతన జీవోను కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వం ఆల్రెడీ గవర్నర్ దగ్గర పంపడం జరిగింది. గవర్నర్ ఏ క్షణమైన ఆమోదం తెలిపితే ఎన్నికలకు పోయేటువంటి అవకాశాలున్నాయి. ఆల్రెడీ తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి గడువు నేపథ్యంలో ఆ గడువు ముగిసే లోపే ఎన్నికలకు సంబంధించినటువంటి జీవోను విడుదల చేయాలని తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ నివేదికలు రెడీ చేసుకొని కూర్చున్నది. ఏదేమైనా కూడా ఎలక్షన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లను సిద్ధం చేస్తూ ఉన్నారు. బట్ 1-2 రోజుల్లోనే అంటే దసరా వరకు కంప్లీట్ క్లారిటీ రాబోతా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఉండబోతా ఉన్నాయి, ఎప్పుడు నిర్వహించబోతా ఉన్నారు, అన్నీ ఓకే అనుకుంటే 29న షెడ్యూల్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉన్నది. బట్ ఆలోపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి నివేదికను ఇవ్వాలి. అండ్ దాంతోపాటుగా ప్రణాళిక ఎన్నికలకు సంబంధించినటువంటి రూపకల్పనకు సంబంధించిన ప్రణాళికను పంపించాలి అని చెప్పేసి రేఖను రాసింది. మరి ప్రభుత్వం ఎటువంటి నివేదికను పంపబోతా ఉంది, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో సర్పంచ్లకు సంబంధించినటువంటి సీట్లు ఎన్న ఉండబోతా ఉన్నాయి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు ఇట్లా ఏ షెడ్యూల్ విడుదల చేయబోతా ఉన్నారు, ఫస్ట్ సర్పంచ్లో పెట్టబోతా ఉన్నారా లేదంటే ఎంపీటీసీలకు సంబంధించిన పెట్టబోతా ఉన్నారా, ఏం చేయబోతా ఉన్నారు, లేదు రెండు ఎట్ ఏ టైం పెడతారా అనే దానిపైన ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గ్రామ స్థాయిలో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా వరకు మండల స్థాయిలలో పోటీ చేసేటువంటి వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించి మరిన్ని లేటెస్ట్ వీడియోలు అండ్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని కూడా త్వరలోనే మేము ముందుకు తీసుకురాబోతాం. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.